press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు సatelugutechzone. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే మీకు ఒక 35,000 రూపీస్ ప్రైస్ బడ్జెట్ లోపల మీకు స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో ఒక మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే మీకు ఈరోజు అన్బాక్స్ చేసి దాని యొక్క డీటెయిల్ ఫిజికల్ ఓవర్వ్యూ, ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయి దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడతాను. సో మనం అన్బాక్స్ చేయబోయే ఒక స్మార్ట్ ఫోన్ ఏది అంటే మీరు చూడొచ్చు, మనకి IQOO 9SE అనమాట. సో బేసికలీ మనకి ఇది 34,000 రూపీస్ ప్రైస్ బడ్జెట్లో దీని అయితే నేను పర్చేస్ చేయడం జరిగింది. ఇది మనకి 2 వేరియంట్స్ అయితే మనకు అవైలబిలిటీ ఉంటుంది. ఒకటి వచ్చారు మనకి 8GB ర్యామ్, 128GB స్టోరేజ్. ఇది మనకి 33,990 రూపీస్కి అయితే మనకి అవైలబిలిటీ ఉంది అమెజాన్లో. అండ్ దాంతోపాటు మనకి 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వచ్చారు మనకి 37,000 రూపీస్ అయితే ఉంటుంది అనమాట. ఇది మన 2 కలర్స్లో అవైలబిలిటీ ఉంటుంది. ఒకటి వచ్చారు మనకి సన్సెట్ సీరా ఒకటి, నెక్స్ట్ మనకి స్పేస్ ఫ్యూజన్ అనమాట. సో బేసికలీ ఇప్పుడు మనం ఆర్డర్ పెట్టింది వచ్చారు మనకి సన్సెట్ సీరా. ఇది మనకి బ్లూయిష్ టైప్ అయితే వస్తుంది అనమాట ఈ ఫోన్ అనేది. సో మనం ఈరోజు ఈ ఫోన్ అన్బాక్స్ చేసి ఈ మొబైల్ ఎలా ఉంది అండ్ అదేవిధంగా ఈ ప్రైస్ బడ్జెట్ ఇది వర్తీ కాదన్న దాని గురించి డీటెయిల్గా వీడియో అయితే మాట్లాడతాను. సో వీడియో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ అప్ ఇటువంటి మరెన్నో వీడియోస్ అనేవి మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో ఇంక వితౌట్ అంటే డిలే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ IQOO 9SE ఈ బాక్స్ని ఓపెన్ చేసి దీని లోపల కంటెంట్స్ ఏమి వచ్చారో చెక్ చేద్దాం. దాని తర్వాత నేను మీకు డీటెయిల్గా ఫిజికల్ ఓవర్వ్యూ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంక వితౌట్ అంటే డిలే మనం దీనికి అన్బాక్సింగ్లోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, మనకి బాక్స్ మీరు తీసుకుంటే మనకి IQOO అని చెప్పేసి రాస్తుంది, కింద మనకి 9 అని చెప్పేసి అయితే నెంబర్ అయితే ఉందన్నమాట. అండ్ ఇటు పక్క మీరు తీసుకుంటే మనకి IQOO 9SE అని చెప్పేసి అయితే రాస్తుందో మీకు క్లియర్ అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ మీరు తీసుకుంటే కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి, లైక్ మనకి ప్రైజెస్, వేరియంట్స్ బట్టి ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు కావాలనుకుంటే పాస్ చేసి అయితే ఒకసారి డీటెయిల్స్ అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి ఒకసారి బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మనకి మీరు చూడొచ్చు, మనకి మాన్స్టర్ ఇన్స్టాల్ అని చెప్పేసి అయితే రాస్తున్నారు. మనకు 9 నెంబర్ అయితే ఉందన్నమాట, 9 సిరీస్ కాబట్టి. అండ్ నెక్స్ట్ లోపల తీసుకుంటే కొంచెం పేపర్ వర్క్ అయితే ఉంది. సో ఈ పేపర్ వర్క్లో మీకు ఏంటంటే సిమ్ కార్డ్ ఎజెక్టర్ టూల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు మీకు ఏంటంటే ఒక క్విక్ స్టార్ట్ గైడ్, దాంతోపాటు ఒక వారంటీ కార్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇవి కావాలనుకుంటే మీరు ఒకసారి ఒక లుక్ అయితే వేయండి, లేదంటే మీరు అవైతే పక్కన పెట్టేయచ్చు. సో క్లియర్ అయితే చూడొచ్చు, మనకు క్విక్ స్టార్ట్ గైడ్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా బాక్స్లో మీరు తీసుకుంటే మనకి IQOO 9SE మొబైల్ అయితే ఉందన్నమాట. అండ్ దాంతోపాటు ఇంకొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు తీసుకుంటే మనకి ఒక Type-C పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు, మనకి Type-C పోర్ట్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ దాంతోపాటు మనకి ఏంటంటే దీనిలో మనకి 3.5mm ఆడియో జాక్ స్కిప్ చేశారు కాబట్టి ఇందులో మనకి ఒక కేబుల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి చార్జర్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. మనకి ఫ్లాష్ చార్జ్ మీరు చూడొచ్చు ఇక్కడ క్లియర్గా. సో ఇది. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా తీసుకుంటే మనకి మొబైల్ అయితే ఉందన్నమాట. సో మొబైల్ని కూడా ఒకసారి మనం ఈ వ్రాపర్స్ అని తీసేసి లోపల మనం కంటెంట్స్ ఎలా ఉన్నాయో చూస్తే మనకి ఈ విధంగా అయితే ఉందన్నమాట IQOO 9SE. సో బేసికలీ మనకి ఇది కలర్ చేంజింగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి చూడొచ్చు, మీకు ఇక్కడ బ్లూ కలర్ ప్లస్ పింక్ కలర్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ దాంతోపాటు మీకు ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఇన్ హ్యాండ్ ఇంప్రెషన్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. ఇక మీరు చూడొచ్చు బ్యాక్స్ మనకి IQOO బ్రాండింగ్ కావచ్చు, ఇవన్నీ అయితే మనకి కనిపిస్తున్నాయి. సో స్క్రీన్ పరంగా మనకి అంతా కూడా బాగానే ఉంది. ఒకసారి మనం బూట్ చేద్దాం. బూట్ చేసి లోపల మనకి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. సో బూటింగ్ టైం వేస్ట్ కాబట్టి మీ అందరూ SSS క్లిక్ చేసుకుంటూ వెళ్తే మీకు ఆ బూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. సో బూటింగ్ కంప్లీట్ చేయండి, నేను మీకు రిమైనింగ్ అంతా కూడా నేను హోమ్ స్క్రీన్లో ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి బూటింగ్ అయితే కంప్లీట్ చేసేయండి. ఇది ఓవర్గా మనకి ఈ మొబైల్ యొక్క డీటెయిల్ అన్బాక్సింగ్ అండ్ బూటింగ్ అయితే. సో ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. ఇప్పుడు మీరు ఈ మొబైల్ అయితే బూట్ చేసండి. ఇది చాలా సింపుల్, మీకు జస్ట్ ప్రతిదీ మీరు SS క్లిక్ చేసుకుంటూ వెళ్తే మీకు బూటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మొబైల్ ఆన్ అవ్వగానే మనకి దీంట్లో ప్రీ ఇన్స్టాల్ బ్లోట్వేర్ అయితే ఉందన్నమాట. మీకు ఖచ్చితంగా కొన్ని అప్లికేషన్స్ అని మనకి దీంట్లో ఇన్స్టాల్ అయి ఉన్నాయి. ఒకసారి మనం దీంట్లో సెట్టింగ్స్లోకి అయితే వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళినా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ఇందులో మీకు అబౌట్ ఫోన్లోకి వెళ్తే మీకు ఇది ఫన్ టచ్ OS 12 అయితే రన్ అవుతుంది. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 12 అయితే వస్తుంది అనమాట. ఇది మనకి 128GB స్టోరేజ్తో ఉన్న స్మార్ట్ ఫోన్. ఇది మనకి 34,000 రూపీస్ ఆ ప్రైస్ అయితే దొరికిందనమాట. ఇది మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ మీరు ఇక్కడ చూడొచ్చు. 2.84 GHz ఒక క్లాక్ స్పీడ్ అయితే మనకి ఇదైతే వస్తుంది. ఇది మనకి ఆక్టాకోర్ ప్రాసెసర్ అనమాట. దీనిలో మనకి ర్యామ్ ఎక్స్టెన్షన్ కూడా ఉంది. ర్యామ్ ఎక్స్టెన్షన్ 2.0 8+4GB వరకు మనం దీన్ని ర్యామ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ దాంట్లోకి వెళ్తే ఇది మనకి Android 12 వాటన్నిటితో అయితే మీకు అక్కడ వస్తుంది. సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ మీకు June 1 అయితే వచ్చిందనమాట, మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏంటంటే ఈ మొబైల్ యొక్క ఫిజికల్ ఓవరీ గురించి మాట్లాడుకుందాం. సో బేసికలీ ఈ మొబైల్ మనం పట్టినప్పుడు చాలా హ్యాండీ ఫీల్ అయితే ఉందన్నమాట. సో వెయిట్ కూడా చాలా తక్కువ అనిపిస్తుంది, ఈజీగా అయితే మీరు క్యారీ చేయొచ్చు. సో బేసికలీ ఈ మొబైల్లో మీరు బ్యాక్ సైడ్ తీసుకుంటే ఈ ఫినిషింగ్ అంతా కూడా మీకు గ్లాస్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ మీరు తీసుకుంటే ఇది కూడా మనకి గ్లాస్ ప్రొటెక్షన్ అయితే తీసుకొస్తున్నారు, కానీ మనకి ఇది మాక్సిమం మనకి పాండా గ్లాస్ ప్రొటెక్షన్తో తీసుకునేదానికి అయితే ఛాన్స్ అయితే, బట్ ఎక్కడ కూడా వాళ్ళు క్లియర్గా ఏ వర్షన్లో మనకి ఈ ప్రొటెక్షన్ ఇస్తున్నది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో నెక్స్ట్ మీకు సైడ్ అంతా కూడా మీకు ఏంటంటే మీకు అల్యూమినియం
ఫ్రేమింగ్తో అయితే వస్తుంది అనమాట. సో బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది, డిజైన్ కూడా చూడడానికి చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా మీరు ఏంటంటే ఇలా మీరు టిల్ట్ చేసినప్పుడు మీకు డిఫరెంట్ షేడ్స్ అయితే మీకు దీంట్లో కలర్స్ అయితే వస్తున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ మీకు దీంట్లో రైట్ సైడ్లో మీరు తీసుకుంటే మనకి వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి, అండ్ దాంతోపాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మీకు టాప్లో తీసుకుంటే మీకు ఏంటంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్లో మీరు తీసుకుంటే ఏ బటన్స్ అయితే మనకి లేవన్నమాట. అండ్ నెక్స్ట్ మీరు బాటంలో మీరు తీసుకుంటే మనకి ఏంటంటే ఒక సిమ్ కార్డ్ ట్రే అయితే ఉంది. దీంట్లో మీకు ఏంటంటే 2 నానో సిమ్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు. దీనిలో మెమరీ కార్డ్ స్లాట్ అయితే మనకి ఈ ఫోన్లో ఇవ్వలేదన్నమాట. అండ్ దాంతోపాటు ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, అండ్ దాంతోపాటు మనకి టైప్ సి మనకి పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది, అండ్ మనకి టాప్లో మీరు తీసుకుంటే మీకు హియరింగ్కి అదే, అండ్ నెక్స్ట్ అదేవిధంగా స్పీకర్ కూడా మీకు అదే పనిచేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీకు కెమెరా కంపార్ట్మెంట్కి వచ్చినట్లయితే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో మీరు మేజర్గా తీసుకుంటే ప్రైమరీ కెమెరా మనకి 48 MP వస్తుంది. ఇది మనకి ఓఎస్ కెమెరా అయితే వస్తుంది అనమాట. మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వస్తుంది. ఇది మనకి వైడ్ యాంగిల్ కెమెరా f1.8 అపేచర్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు సెకండరీ మీకు కెమెరా తీసుకుంటే మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇది మనకి ఏంటంటే f2.2 అపేచర్ అయితే వస్తుంది అనమాట. ఇది మనకి నెక్స్ట్ ఇంకొక 2 MP కెమెరా ఉంది, ఇది మనకి డెప్త్ కెమెరా, ఇది మనకి f2.4 అపేచర్ అయితే వస్తుంది అనమాట. దీనిలో మనకి ఏంటంటే ఓవరాల్గా 1080pలో 4Kలో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. 4Kలో మీరు 24 FPS, 30 FPS, 60 FPSలో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మీరు 1080pలో తీసుకుంటే 30 FPSలో 60 FPSలో అయితే మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మీకు ఫ్రంట్ తీసుకుంటే ఫ్రంట్ కెమెరా వచ్చరికి మనకి సెల్ఫీ కెమెరా, ఇది మనకి 16 MP అయితే ఉంటుంది. ఇది మనకి f2.0 అపేచర్ అయితే వస్తుంది అనమాట. సో బేసికల్ దీంట్లో మనకి ఏదైనా 1080pలో మీరు 30 FPS, 60 FPSలో అయితే మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీకు దీని యొక్క డిస్ప్లే వాటి గురించి మాట్లాడినట్లయితే మనకి బేసికలీ ఈ స్మార్ట్ ఫోన్ అనేది మనకి 6.62 ఇంచెస్ సూపర్ AMOLED 120Hz రిఫ్రెష్ రేట్తో మనకి స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు మనకి ఇది HDR10+ సపోర్ట్ అయితే వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఇది మనకి 1080x2400 పిక్సెల్స్ అయితే వస్తుంది, 20:9 ఆస్పెక్ట్ రేషియో. దీనిలో మనకి 1200 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది అనమాట. సో డే నైట్ కండిషన్స్లో మీరు ఏంటంటే మీరు బయట తీసుకెళ్ళినా ఈ ఫోన్తో అయితే మీరు ఖచ్చితంగా సస్టైన్ అవ్వచ్చు. సో ఖచ్చితంగా మీకు విజిబిలిటీ అయితే బాగుంటుంది. అండ్ దాంతోపాటు మనకి వీళ్ళు 398 PPI డెన్సిటీ వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు పాండా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే మనకి ఈ స్మార్ట్ ఫోన్ అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ ఈ మొబైల్ యొక్క హార్డ్వేర్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఇందాక మీరు చూసారు ఆల్రెడీ అబౌట్ ఫోన్లో, ఇది మనకి స్నాప్డ్రాగన్ ట్రిప్లెట్ ప్రాసెసర్తో వస్తుంది. ఇది మనకి 5 nm టెక్నాలజీతో బిల్డ్ చేశారు. సో బేసిక్లీ మనకి ఆక్టోకోర్ ప్రాసెసర్, అండ్ దాంతోపాటు మనకి ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 12, అండ్ దాంతోపాటు ఫన్ టచ్ OS 12 అయితే మనకి వీళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి దీని యొక్క GPU గురించి మాట్లాడుకుంటే మనకి Adreno 663 GPU అయితే మనకి ఈ స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఈ స్మార్ట్ ఫోన్లో 8 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి అనమాట. సో బేసికలీ దాంతోపాటు మనకి దీంట్లో 3.5mm ఆడియో జాక్ అయితే స్కిప్ చేశారు. సో ఒకవేళ మీరు 3.5mm ఆడియో జాక్ పెట్టుకొని వినాలంటే ఇందా మీరు అన్బాక్స్లో చూసారు కదా, మనకి ఒక కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దాని ద్వారా అయితే వినాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు మెమరీ కార్డ్ స్లాట్ కూడా మనకైతే స్కిప్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకి ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్కి అయితే మనకి ఈ ఫోన్ అయితే వస్తుంది అనమాట. బోత్ మనకి 2.4 GHz 5 GHz అయితే మనకి దీంట్లో సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు దీనిలో మనకి వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ అయితే దీనిలో ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లో NFC సపోర్ట్ అయితే ఇచ్చారు, GPS సపోర్ట్ అయితే ఉంది, బ్లూటూత్ 5.2 వర్షన్ అయితే మనకి రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి దీని యొక్క సెన్సార్ గురించి చెప్పుకుంటే బేసిక్గా మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీద తీసుకుంటే మనకి అండర్ డిస్ప్లే సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు గైరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు ఇవన్నీ కూడా మనకి ఈ స్మార్ట్ ఫోన్లో ఏవైతే స్కిప్ చేయాలన్నమాట. ప్రతి ఒక్క సెన్సార్ మనకి దీంట్లో ఒక బడ్జెట్లో తీసుకొచ్చారు కాబట్టి ఏ సెన్సార్ మిస్ చేయకుండా అన్ని సెన్సార్స్ అయితే మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి బ్యాటరీ కంపార్ట్మెంట్కి వచ్చినట్లయితే మనకి స్మార్ట్ ఫోన్లో 4500 mAh పవర్ బ్యాటరీ అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు 66 watts పవర్ అడాప్టర్ అయితే మనకి వీళ్ళు దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇంత మీరు అన్బాక్సింగ్ కూడా చూసుంటారు. సో కంపెనీ ఎలా క్లెయిమ్ చేస్తుందంటే 50% ఛార్జింగ్ మనకి కేవలం 14 minutesలో అయితే మనం ఈ స్మార్ట్ ఫోన్లో అయితే మనం పెట్టచ్చు. అండ్ దాంతోపాటు మనకి 100% రావాలంటే కేవలం 39 minutes లోపల మనకి ఫుల్ ఛార్జ్ అయితే అవుతుందని చెప్పేసి అయితే కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. సో నేను మీకు ఈ స్మార్ట్ ఫోన్లో ఛార్జ్ చెక్ చేస్తాను. సో టెస్ట్ చేసిన తర్వాత నేను మీకు డీటెయిల్గా రివ్యూలో నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను అనమాట. అండ్ ఫైనల్లీ మనకి స్మార్ట్ ఫోన్లో 8,44,000+ మనకి యాంటో స్కోర్ అయితే ఉందన్నమాట. సో దీనిలో మనకి ఎందుకు అంత యాంటో స్కోర్ రావడానికి గల కారణం ఏంటంటే దీనిలో మనకి చాలా మోడ్స్ అయితే ఉంటాయి. మీరు పైన తీసుకుంటే అల్ట్రా గేమ్ మోడ్ అని చెప్పేసి, నెక్స్ట్ మనకి మాన్స్టర్ మోడ్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ మోడ్స్ అయితే ఉంటాయి. సో వీళ్ళు బేసికల్గా వీళ్ళు మోటో ఏంటంటే మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ తీసుకొని రావాలి. సో వీళ్ళ దగ్గర ఉన్న కోర్స్ ఏవైతే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారో ఆక్టోకోర్ ప్రాసెసర్లో, అందులోంచి వాళ్ళు మాక్సిమం పర్ఫార్మెన్స్ అయితే రాబట్టాలని ట్రై చేస్తారు. సో ఖచ్చితంగా దీన్ని మనకి యాంటో స్కోర్స్ బాగుంటే గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. సో దీంట్లో PUBG గేమ్ అయితే నేను ఇన్స్టాల్ చేశాను. సో PUBG గేమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆడాను అనమాట. సో ఎటువంటి ల్యాగ్స్ అయితే లేవు. దీనిలో మనకి గ్రాఫిక్స్ మీరు తీసుకుంటే HD ఉంది, అల్ట్రా HD ఉంది. దీనిలో మనం ఫ్రేమ్ రేట్ కూడా నాకు ఎక్కడైతే పడుతుంటే నాకైతే అనిపించలేదు. సో దీన్ని ఇంకా డీటెయిల్గా చెక్ చేసిన తర్వాత రివ్యూలో నేనైతే క్లియర్గా అయితే మాట్లాడతాను. ఇదిగా సోల్గా మనకి ఈ IQOO 9SEకి సంబంధించిన డీటెయిల్ అన్బాక్సింగ్, ఇనిషియల్ ఇంప్రెషన్స్ అండ్ ఫిజికల్ ఓవర్వ్యూ అయితే. నెక్స్ట్ మన ఛానల్లో దీనికి సంబంధించిన 10 టిప్స్ అండ్ ట్రిక్స్ వస్తాయి. దాని ద్వారా కెమెరా రివ్యూ వస్తుంది, దాంతోపాటు డీటెయిల్ రివ్యూ వస్తుంది. సో ఇవన్నీ కూడా మన ఛానల్లో వస్తాయి. సో ఇవి ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మన ఛానల్ అయితే స్టే ట్యూన్గా అయితే ఫాలో అవ్వండి. ఇదిగా సోల్గా మన వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి. అండ్ అదేవిధంగా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో మళ్ళీ మంచి అన్బాక్సింగ్ అండ్ గ్యాజెట్ రివ్యూతో
మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అందరికీ థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.